పూలండి చూడండి ఎంత బాగున్నాయో. మల్లెపూల సీజన్లో మల్లెపూలు, చామంతి పూలు ఏ సీజన్లో అవన్నమాట. మనం ఏంటంటే ప్లాంట్స్కి ఎంత ఇస్తే రిటర్న్ అవి మనకి అంత ఇస్తాయండి. నిజంగాను వాటి దగ్గర ఉంటే మనకి ఏంటంటే హెల్దీనెస్ వస్తుంది, మైండ్ బాగుంటుంది, పూలు బాగా వస్తాయి, దేవుడికి బాగా పెట్టచ్చు. ఎన్ని ఉన్నాయో చూడండి కంఫర్ట్స్. నిజంగాను అందరూ కూడా ఒక్కొక్క మొక్క పెంచండి చక్కగాను ఇంట్లోనేను. అందులో సమ్మర్లో ఆకుకూరలు బాగా వస్తాయి, మెంతికూర, ధనియాలు అలాంటివి వేసుకుంటూ ఉంటే కనుక. ఇవాళ మంచి రెసిపీ అండి. జొన్నపిండి మామూలుగా నేను వేడిలో వేసి ఉడికిచ్చేసి ఒక కప్పుడు ఉంచుకున్నానండి. అందులో ఏమో 2 స్పూన్స్ ఏమో బియ్యపిండి వేసాను, 2 స్పూన్స్ ఏమో ఇది మొక్కజొన్న పిండి వేసానండి. ఈ 2 వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. మామూలుగా క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, జీలకర్ర అండి. దీనికి జీలకర్ర బాగా రుచి. ఇవేంటంటే మనం టిక్కాలాగా కాల్చుకుంటాం అనమాట. దానివల్ల స్పెషల్ టేస్ట్ వస్తుందండి. ఆ శనగపిండి అంటే మొక్కజొన్న పిండి ఉంది కదా, ఆ మొక్కజొన్న పిండి బియ్యపిండి కలిసి జొన్నపిండితోటి కలకలలాడుతూ భలే ఉంటుంది నిజంగా. పిల్లలకి ఇస్తే తింటూనే ఉంటారు, వదిలిపెట్టకుండా అనమాట. ఇలాగ మనం ఏంటి ఎంత నూనె కావాలంటే అంత నూనె వేసుకోవచ్చు చక్కగాను. పరాటాలాగా కాల్చేస్తున్నాను అనమాట నేను. దీని టిక్కా అనండి, పరాటా అనండి, ఏదైనా సరే మనం ఏంటంటే జొన్నపిండిని ఉడికించి కలుపుకొని అందులో 2 స్పూన్స్ ఏమో బియ్యపిండి కలిపాను, 2 స్పూన్స్ ఏమో మొక్కజొన్న పిండి కలిపాను అనమాట. జీలకర్ర, నెక్స్ట్ ఏమో ఉప్పు, కారం అన్నీ మామూలుగా వేసుకోవడమేనండి. చాట్ మసాలా అలాంటివి ఏం వేయలేదు. కావాలంటే వేసుకోవచ్చు. ఆనియన్ కూడా కావాలంటే వేసుకోవచ్చు అండి. ఆనియన్ కూడా బాగానే ఉంటుంది. నేను తిన్నాను, వేయలేదు. నాకు కొత్తిమీర టేస్టే చాలా బాగా నచ్చింది. ఆ జీలకర్ర ఒకటి చాలా బాగుందన్నమాట. తప్పకుండా ఇది ట్రై చేయండి. సమ్మర్లో చాలా హెల్తీగా ఉంటుంది, వడదెబ్బ తగలకుండా ఉంటుంది చక్కగాను. దీనికి ఏంటంటే ఆయిల్ ఎక్కువ పట్టదు కాబట్టి వాటర్ ఎక్కువ తాగాలి ఉండదు. 2 పెనాలు పెట్టానండి, ఎందుకంటే తొందరగా కాల్చేసేయచ్చు. ఎండాకాలం కిచెన్లో ఎక్కువసేపు ఉంటున్నాం కదండి. మీరు కూడా ఇలాగే 2 పెనాలు పెట్టుకుని కాల్చేసుకున్నారనుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ కాల్చాల్సి వస్తుంది కదా. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది ఇది.